బీఆర్ఎస్ గొంతుకలై మాట్లాడేటోళ్ళకు మేము చేసింది ఏది కూడా నచ్చలేదు. బీజేపీని చేయమంటే దేశంలో సాధ్యం కాదని బీజేపీ నాయకులు ఇక్కడ సన్నాయి నొక్కులు నొక్కుతారు. మేము చేసింది మాత్రం అబద్ధం అని ఒక దిక్కు బీజేపీ మాట్లాడతారు, వాళ్ళ ఫాలోవర్స్ వివిధ రూపాలలో ఉన్న వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి ఏం తప్పునో చెప్పమంటే చెప్పడం లేదు. 50 రోజుల కంటే ఇంకా ఎక్కువ టైం కూడా మొన్న కూడా ఇచ్చినాం కదా. రేపు ఎమ్మెల్సీ మండలి ఉంటాయి కదా, అందులో డిస్కస్ చేయమని, లేకుంటే ఎక్కడైనా కూర్చోబెట్టి చెప్పొచ్చు కదా, దాందేముంది. 2011లో రాహుల్ గాంధీ విధేయకులు అయితే మన్మోహన్ ప్రభుత్వం పైన విధేయకులే కాగితాలు చేశాడు. నేను కూడా ఇప్పుడు అదే చేశాను. తప్పేముంది, అప్పుడు రాహుల్ గాంధీ చేస్తే తప్పు కాదు, కానీ నేను చేస్తే తప్ప. రాహుల్ గాంధీతో పోల్చుకునే అంటే కోమటి రెడ్డికి ఒక న్యాయం, మాకు ఒక న్యాయం. ఆయన గురించి ఆయన బాగా ఆలోచించుకొని మాట్లాడాలి, ఎక్కువ ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటది చాలా. రాహుల్ గాంధీ గారిని కోట్ చేసినంటేనే ఆయన గురించి అర్థమైపోయింది. బీఆర్ఎస్ గొంతుకలై మాట్లాడేటోళ్ళకు మేము చేసింది ఏది కూడా నచ్చలేదు. బీజేపీని చేయమంటే దేశంలో సాధ్యం కాదని బీజేపీ నాయకులు ఇక్కడ సన్నాయి నొక్కులు నొక్కుతారు. మేము చేసింది మాత్రం అబద్ధం అని ఒక దిక్కు బీజేపీ మాట్లాడతారు, వాళ్ళ ఫాలోవర్స్ వివిధ రూపాలలో ఉన్న వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి ఏం తప్పునో చెప్పమంటే చెప్పడం లేదు. 50 రోజుల కంటే ఇంకా ఎక్కువ టైం కూడా మొన్న కూడా ఇచ్చినాం కదా. నేను వచ్చి ఇక్కడ తప్పు నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్లేస్ చెప్పమని రమ్మని చెప్పాను. రేపు ఎమ్మెల్సీ మండలి ఉంటాయి కదా, అందులో డిస్కస్ చేయమని, లేకుంటే ఎక్కడైనా కూర్చోబెట్టి చెప్పొచ్చు కదా, దాందేముంది. 2011లో రాహుల్ గాంధీ విధేయకులు అయితే మన్మోహన్ ప్రభుత్వం పైన విధేయకులే కాగితాలు చేశాడు. నేను కూడా ఇప్పుడు అదే చేశాను. తప్పేముంది, అప్పుడు రాహుల్ గాంధీ చేస్తే తప్పు కాదు, కానీ నేను చేస్తే తప్ప. రాహుల్ గాంధీతో పోల్చుకునే అంటే కోమటి రెడ్డికి ఒక న్యాయం, మాకు ఒక న్యాయం. ఆయన గురించి ఆయన బాగా ఆలోచించుకొని మాట్లాడాలి, ఎక్కువ ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటది చాలా. రాహుల్ గాంధీ గారిని కోట్ చేసినంటేనే ఆయన గురించి అర్థమైపోయింది.